అనకాపల్లి అనే టైటిల్తో వచ్చే ఒక అద్భుతమైన లవ్ స్టోరీ. Love, the fire's alive. Hearts on the battlefield, ready to rise. No bullets, no chains. నౌ దిస్ అనకాపల్లి విల్ సర్టన్లీ కిల్ అని నాకు ఫీలింగ్ ఉంది. Yes, hoping. Hopefully. ఇప్పుడు ప్రతి డైరెక్టరు కొత్త జంటలతో ఒక లవ్ స్టోరీ పట్టుకుని ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. It's a very cute love story with a very catchy song as well. ఈ సినిమాని అన్కామన్ సినిమాగా ఆడియన్స్ ముందు నిలబెట్టే పాయింట్ ఏంటి? ప్రతి ఒక్క క్యారెక్టర్లో యూ కెన్ సీ దట్ ఎసెన్స్ ఆఫ్ అనకాపల్లి, నాట్ జస్ట్ త్రీ క్యారెక్టర్స్ ఆ స్టోరీని ఎలా తీసుకెళ్తారు, ట్విస్ట్ విత్ ద ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్లో కానీ, ఐ థింక్ దట్ విల్. హౌ డు యూ డిఫైన్ దిస్ ఫిల్మ్? ఈ యాంగిల్ ఇది కొత్తది సార్ అని గట్టిగా చెప్పగలవా? బలగుద్ది చెప్పడం అలాంటివి కాకుండా కొంత తడగొట్టు చెప్పు. ఒక హీరో ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎవరు హీరోగా రారు ఇక్కడికి. అవును అవును. ఎవరు అది? I was definitely inspired by Allu Arjun garu. మరి నీకెక్కడైనా బేసిక్ ట్రైనింగ్ ఉందా ఈ సినిమాల్లోకి? ఎలాగా బేసిక్ ట్రైనింగ్ అలా ఏం లేదు సార్. బట్ సినిమాలు ఎలా కనెక్ట్ అయ్యాయి? అంటే నేను కాలేజ్లో శ్రీ చిదంబరం చేసావు, ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నావు కదా, ఈ రెండింటి మధ్యలో నీ క్యారెక్టరైజేషన్స్లో వేరియేషన్ ఏంటి చెప్పగలవా? వేరియేషన్ అంటే హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఈ ప్రపంచం అంతా ఇప్పుడు సినిమా ప్రపంచం అంతా కొత్త జంటలతో, గువ్వల జంటలతో నిండిపోయింది. మొత్తం సినిమా పరిశ్రమ, ప్రేక్షకులోకం ఎప్పటికప్పుడు అంటే ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే ఆర్ విట్నెసింగ్ న్యూ పెయిర్, న్యూ కపుల్ ఆఫ్ లవర్స్ ఆన్ ద స్క్రీన్. అండ్ రేపు 7th చాలా ఇంట్రెస్టింగ్ అనకాపల్లి అనే టైటిల్తో వచ్చే ఒక అద్భుతమైన లవ్ స్టోరీ రేపు రిలీజ్ కాబోతుంది. దాంట్లో హీరో హీరోయిన్గా యాక్ట్ చేసిన విక్రమ్, ఇలా చెప్తే మీకు ఆందు, లగడపాటి విక్రమ్ ఇందులో హీరో, అండ్ హీరోయిన్ వశిష్ఠ. వాళ్ళిద్దరూ ఇప్పుడు మనతో స్టూడియోలో ఉన్నారు. ఈ సినిమాలో చాలా మంచి విశేషాలు ఉన్నాయి. ఫాదర్ వేషం నక్కిన త్రినాథరావు డైరెక్టర్ గారు యాక్ట్ చేసాడు. మదర్గా ఇంద్రజ గారు లాంటి ఒక ప్రామినెంట్ యాక్టర్స్ యాక్ట్ చేసింది. చాలా బాగున్నాయి విజువల్స్ గట్రా. 2.2 మిలియన్స్ ఎంతో చాలా ట్రెండింగ్లో ఉంది అనకాపల్లి ట్రైలర్. అంటే సినిమా మీద ఎంత ఎక్స్పెక్టేషన్ ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ హీరో హీరోయిన్ని ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు, వింతలు, విచిత్రాలు అన్నీ అడిగి మీ తరఫున తెలుసుకుని మీ ముందు ఉంచుతాను. మీ అందరి తరఫున నేను ఈ అబ్బాయి అమ్మాయిని ఇంటర్వ్యూకి అండ్ జస్ట్ ఇన్వైటింగ్. వెల్కమ్. Thank you, sir. Welcome. You got my full name. You missed her full name. Reintroducing Sandhya Vasishtha. Sandhya Vasishtha. Sandhya Vasishtha. Vasishtha is a very famous name, no? Sandhya Vasishtha. ఓకే, వశిష్ఠుడు. అవును, అంటే మా ఫ్యామిలీ నేమ్ అలా వచ్చింది. సర్నేమా? అవును సార్, ఫ్యామిలీ సార్ నేమ్ వశిష్ఠ. ఆర్ యూ ఫ్రమ్ ఆంధ్ర ఆర్ తెలంగాణ? అంటే పుట్టింది పెరిగింది బెంగళూరు, కానీ తెలుగు స్పీకింగ్ ఫ్యామిలీ. సో మిక్స్డ్ రూట్స్ అన్నట్టు. అంటే బెంగళూరు బాలిక అన్నమాట నువ్వు? అలా అనొచ్చు, కానీ తెలుగు అమ్మాయినే. తెలుగు అమ్మాయి బట్ సెటిల్డ్ ఇన్ బెంగళూరు. ఎస్, నాన్న తమిళనాడు, అమ్మ ఆంధ్ర. సో కొంచెం అబ్బో మరో చరిత్ర సినిమాలో ఉంది. నీకు తెలియదు మరో చరిత్ర? అంత ఐడియా లేదు. And definitely more inclined towards Bangalore, sir. Na Tarak garu get along very well. మా ఊరు బెంగళూరు అని టైప్లోనా? అలా ఏం లేదు సార్, కొంచెం ప్రేమ ఉంటుంది కదా, పుట్టింది పెరిగింది అక్కడ. లేకపోతే అసలు మనం మనుషులమే కాము. మనం పుట్టిన ల్యాండ్ మీద, మన వాళ్ళ మీద, ఫ్రెండ్స్ మీద ఆ ఫీలే మనం నడిపించేది ముందుకి. అండ్ సినిమా, ఇప్పుడు సినిమా పార్ట్ ఆఫ్ లైఫ్ కదా మీకు, అందుకే మీరు హీరో హీరోయిన్గా వస్తున్నారు. అఫ్ కోర్స్ మన విక్రమ్ అయితే ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి he has been trying to kill. Now this అనకాపల్లి will certainly kill అని నాకు ఫీలింగ్ ఉంది. Yes, hoping. Hopefully. అంటే నేను ఐ టెల్ యూ వన్ థింగ్ వెరీ ఫ్రాంక్లీ ఆస్కింగ్ యూ. ఇప్పుడు ప్రతి డైరెక్టరు
కొత్త జంటలతో, కొత్త హీరో కొత్త హీరోయిన్తో, ప్యాడింగ్ యాక్టర్స్తో ఒక లవ్ స్టోరీ పట్టుకుని ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ అండ్ లాట్ ఆఫ్ జానర్స్ ఆర్ ఆల్సో కమింగ్. థ్రిల్లర్సు, హారర్సు, ఫ్యాంటసీలు, డివోషనల్ థ్రిల్లర్సు, రకరకాల జానర్స్లో మీ సినిమా ఇప్పుడు 7th రిలీజ్ అవుతుంది. ఎస్ రైట్, యూఆర్ ది సన్ ఆఫ్ ఎ ప్రొడ్యూసర్, రైట్? ఎస్ నీ జడ్జ్మెంట్ ఏంటి సినిమా మీద? హౌ విల్ ఇట్ ఇంట్రెస్ట్ ది ఆడియన్స్ ఫ్రమ్ విచ్ యాంగిల్? it will definitely captivate the audience from the emotional aspect of this film, sir. It Okay. could be the family drama, that I'm very sure, and also the love interest, and it's a very cute love story with a very catchy song as well, and also the BGMs in the love scenes. There's another song that we haven't, it's a bit song, we haven't released it yet, Mudduguma ani. My personal favorite. Yeah, Yalage that's Pilla- my favorite too, Good, yeah. actually. Yeah. Everyone else like the song that we released, sir. Yalage Pilla release chesam. It's very visible, but Mudduguma I think will take the ఎట్ టు బి రిలీజ్డ్? yet to release, sir. Mudduguma, yes. 7th కదా రిలీజ్, ఆల్రెడీ మన 31st ఇవాళ. వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు సార్, కొన్ని సర్ప్రైజ్ గా పెడదామా, రిలీజ్ చేయరా బాబు, సర్ప్రైజ్ మంచి పాట ఎక్కువ బెట్ ఉన్న సాంగ్ లాస్ట్ లో వదులుదామనా? వాళ్ళ ఐడియా ఐ డోంట్ నో. ఈ సినిమాలు రష్లో దానిలో ఏదో ఒక ప్రత్యేకత అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ లేకపోతే అన్ని సినిమాలు ఒకలా కనిపించే ప్రమాదం ఉంది. ఎస్ లవ్ కామన్, ఫ్యామిలీ డ్రామా కామన్. ఎక్కడికి వెళ్ళి వచ్చావురా ఇప్పటి వరకు, లేట్ అయింది, లేట్ అయిందనే అడుగుతున్నాను అని అమ్మ అడగడం, బుర్ర బుద్ధి లేదురా ఎలా బతుకుతారా ఇలా తిరిగితే అని అనడం, నాన్న అనడం, అది కూడా కామన్. ఈ సినిమాని అన్కామన్ సినిమాగా ఆడియన్స్ ముందు నిలబెట్టే పాయింట్ ఏంటి? the climax of the film, sir. That's what will be uncommon. So the point we wanted to make, that has not sure if it's been said or not. Yeah, but I think recent time lo at least ilanti oka climax and also yes sir, emotions, drama, family drama, love meer cheppinatlu common antunnaru kani I think danni teeskelle vidhanam edaithe undo, I think that's where we will stand out. Anakapalli will stand out in that perspective, and also characterization, sir. ప్రతి ఒక్క క్యారెక్టర్లో యూ కెన్ సీ దట్ ఎసెన్స్ ఆఫ్ అనకాపల్లి. నాట్ జస్ట్ హీరో అని కాదు, సూర్య, అమ్ము, బుల్లెట్, ఈ 3 క్యారెక్టర్స్ ఆ స్టోరీని ఎలా తీసుకెళ్తారు అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ స్టోరీని ఎలా ద ట్విస్ట్ విత్ ద ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్లో కానీ ఐ థింక్ దట్ విల్ స్టాండ్ అవుట్. ఇట్ విల్ మేక్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ అదర్ ప్రాజెక్ట్. అంటే డిఫరెంట్ అంటే ఐ థింక్ దట్స్ వాట్ ఈస్ అన్కామన్ మీరు అడిగినట్లు. అంటే అన్కామన్ థింగ్ అయితేనే కదా ఏదైనా సినిమానే కాదు, ఎనీ ప్రోడక్ట్ ఇన్ ది మార్కెట్ వెన్ ఇట్ ఈస్ అన్కామన్ దెన్ ఓన్లీ ఇట్ విల్ స్క్వీజ్ ద పీపుల్. True, sir. True. సినిమా అయితే మరీను, ఎందుకంటే రోజు 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, అందరూ సేమ్ టెంప్లెట్. మా సినిమాలోని ఎమోషన్స్ ఉంటాయండి, మా సినిమాలో మంచి ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, మా సినిమాలో మంచి పాటలు ఉన్నాయి, ఇవి కామన్గా ఎవరికి వాళ్ళు నమ్ముతారు. బట్ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడిగేది ఏంటంటే, యూ హ్యావ్ బీన్ సీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఎవర్ సిన్స్ యువర్ ఎ చైల్డ్ Yes. కదా, మీ ఇంట్లోనే సినిమా ఉంది ఇన్ ఏ వే యువర్ ఫాదర్ ఈజ్ వెరీ క్లోజ్ టు సినిమా, ఆయన కథలు వింటారు, చాలా ఉంది. అలాంటి ఇంట్లో నుంచి వచ్చిన నువ్వు హౌ డు యూ డిఫైన్ దిస్ ఫిల్మ్? ఈ యాంగిల్ ఇది కొత్తది సార్ అని గట్టిగా చెప్పగలవా? Putting that result out of the picture, sir, what I can say for sure is more than బలగుద్ది చెప్పడం అలాంటివి కాకుండా తొడగొట్టు చెప్పు. బట్ వాట్ ఐ లైక్ సార్ దట్ లైక్ యూ సెడ్ ఎవ్రీ అదర్ ఫిల్మ్ మీరు చెప్పినట్టు మా ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, బట్ ఇట్స్ ఆల్సో బ్లాక్ అండ్ వైట్. The characters that are black and the characters that are white, that's it, simple. But in this, every manchi, like every humans, they have their selfishness, they have their, but they're not always good people or always bad people. There's 2 sides to both. There's 2 sides to a coin on it too. So the way that is, I feel that the grey shades of the characters is something that I liked and I feel that people will resonate with. ఓకే, బాగా కనెక్ట్ అవుతారు అనిపిస్తుంది. అనకాపల్లి టైటిల్ ఏంటి?
అంటే అనకాపల్లిలో జరిగే కథ ఇది. అవును సార్. అవును సార్. యూ షాట్ దేర్ ఇన్ అనకాపల్లి? ఎస్ సార్, షార్ట్ అప్. ఏదో వైజాగ్ దగ్గర అనకాపల్లి. అవును సార్. చెరుకు తోటలు గట్ట మంచి బెల్లం దిమ్ములు గట్ట బ్రహ్మాండంగా. అవును సార్. ఆ షూటింగ్ తర్వాత రోజు డస్ట్ ఉంటుంది కదా, సో బెల్లం కూడా మొక్కేసేస్తున్నాం. అపారెంట్లీ ఇట్స్ సపోజ్ టు బి గుడ్ ఫర్ క్లీన్ అవుట్ ద డస్ట్ సంథింగ్. ఓకే ఓకే. సో ఇట్స్ గుడ్, డెఫినెట్లీ గుడ్ బెల్లం. ఓకే, సో యు ఆర్ ప్రెజెంటింగ్ ఎ న్యూ లొకేల్, న్యూ అంబియన్స్. ఇట్ విల్ డెఫినెట్లీ బి న్యూస్. 100%. ఎందుకంటే ఇప్పటి వరకు అనకాపల్లిలో షూటింగ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఐఎమ్ ప్రిటీ ష్యూర్. ఐఎమ్ ప్రెటీ షూర్. సో మీ ముందు మొట్టమొదట ఈ సినిమాకి ఆకర్షణ ఏంటంటే చెరుకు తోటలు, బెల్లం దిమ్ములు. ఫస్ట్ కొత్తగా కనిపిస్తుంది సినిమా చూడగానే కదా. అవును సార్. అంటే నువ్వు ఇందులో మామూలుగా అంటే డిష్యూమ్లు అవన్నీ మరి డిషుమ్ లా ఉండదు సార్, న్యాచురల్ గానే ఉంటుంది. అదే కొడితే పడిపోతారు అంతే, ఎక్కువసేపు కొట్టకలేదు. నేను ఎక్కువసేపు మేబీ సమ్ టైమ్స్, బట్ నేను కూడా బాగానే కొట్టించుకుంటాను ఎవ్రీథింగ్. ఓ నీకు కూడా తగులుతాయి? బాగా గట్టిగా తగులుతాయి సార్. అంటే నీకు కూడా తగులుతాయి అన్న దానిలో కథ ఉంది. అంటే నువ్వు ఎదురు తిరుగుతావా ఊళ్ళో? ఎదురు తిరగడం అంటే ఎదురు తిరగడం ఫ్యామిలీ మీద ఎదురు తిరుగుతాం. స్టోరీ చెప్పేస్తున్నావు. బట్ ఎదురు తిరుగుతాం సార్, మల్టిపుల్ అకేషన్స్ Angles. ఎదురు తిరుగుతాం. అండ్ నాట్ జస్ట్ ఫిజికలీ హర్ట్, ఆల్సో మెంటలీ కూడా హర్ట్ అవుతారు అవునా? ఆల్ క్యారెక్టర్స్. ఓకే, ఈ క్యారెక్టర్ నువ్వు సెలెక్ట్ చేసేటప్పుడు నీకు ఒక హీరో, ఇప్పుడు మొదట్లో అతను ఎలా చేసాడు, మనం ఇప్పుడు క్యారెక్టర్ చేయబోతున్నాం అన్న ఫీల్ ఏదైనా కలిగిందా క్యారెక్టర్ విన్నప్పుడు? దీని మీద ఎవరి షేడ్ అయినా ఉందా ఈ క్యారెక్టర్? వాట్ డిడ్ యూ థింక్ సార్ ఆఫ్టర్ వాచింగ్ ద ట్రైలర్స్? మీకేమనిపించింది? నాకు చిన్న పవన్ కళ్యాణ్ గారి టచ్ కనిపించింది. ఓకే, ఐ డిడ్ంట్ సీ దట్ కమింగ్. రియల్లీ ఓకే, ఆనెస్ట్లీ టెల్లింగ్ ఆ క్యారెక్టర్ లో ఉంది, అది ఆ క్యారెక్టరైజేషన్ లో. I'm glad then. I didn't know that. I didn't really feel to something because what the director did was he 100% every scene we practiced, rehearsed. I felt as if whatever the director showed, that character, and almost like the director only I behaved అన్నట్టు అనిపించింది నాకైతే. At least that's what his friends, his close people said. ఓకే, So I think so. అంటే నీకేం అనిపించలేదా నువ్వు చేస్తున్నప్పుడు? ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటారు కదా మీ యంగ్ హీరోస్, ఒక హీరో ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎవరు హీరోగా రారు ఇక్కడికి. అవును. ఎవరు అది? Who I was inspired by అంటున్నారా? I was definitely inspired by Allu Arjun garu. ఓకే, గుడ్. I was a fan since I was అవునా? little. అలాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయా? అల్లు అర్జున్ గారు రెగ్యులర్గా చేస్తుంటారు కదా. ఇప్పుడు దీంట్లో కూడా ఇది రేస్ గుర్రంలో ఇంట్లో ఫాదర్తో సీను, ఎంఎస్ నారాయణతో సీను, అలాంటి. That's more of a fun note, కదా sir. This will be more of an emotional note. Will be 1-2 fun scenes గానీ. కాదు, ఇమోషనల్ గా అనడానికి ఇందాక మీరు అన్నారు ఎదురు తిరగడం that. So they're going and coming back to the family, the attachment he has to his mother and the responsibilities of a father, that it will show that as well. That's not the plot, that's a subplot for sure. అదే నన్ను ప్లాట్ ఎలా చెప్తారు కానీ అనకాపల్లి అన్నప్పుడు కొంత ప్లాట్ అర్థమైంది నాకు. కానీ అక్కడ డైరెక్టర్ ప్రజెంట్ చేసే దాంట్లో డైరెక్టర్ ఎప్పుడు కూడా ఆల్ ద న్యూ డైరెక్టర్స్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. వాళ్ళు ఏదో వాళ్ళు కథ చేసేటప్పుడు వాళ్ళకి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది 100%. దాని గురించి ఎప్పుడైనా నువ్వు అడిగావా? ఎందుకు ఈ కథ ఇలా చేశారండి, మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? I did sir, actually. అడిగావా? I think అప్పుడు మేము వయసుకు వచ్చామని త్రినాథ్ గారు did that movie. So apparently back then itself they asked him to do a part 2 for that film, and this was a idea conceived back then by Trinadh garu, and he had it written bits and pieces. But I don't know why recent times lo, I don't know how many years back, he wanted to work on that script again, and that became Anakapalli. ఓకే, మేము వయసుకు వచ్చాక పార్ట్ 2 అని అనుకుని అనే అతను పార్ట్ 2 తీద్దాం అనుకుని రాసుకున్నాడు బిట్స్ అండ్ పీసెస్ గా. దాన్ని ఇప్పుడు ఫుల్ గా ఓకే ఓకే. సో ఆ సినిమా మేము వయసుకు వచ్చాను చూసావు నువ్వు? చూడలేదు సార్. ప్రభావితం అవుతాను, ఇన్ఫ్లుయెన్స్ అవుతానన్నా? మీరు చూసారు సార్? నేను చూసాను. ఓకే, ఐ వాచ్డ్. సో సెట్ లోనే, నాట్ సెట్, ఆఫ్టర్ షూటింగ్ అలా కూర్చున్నప్పుడు ఐ థింక్ ఇట్ షోస్ సీన్స్. దిస్ వాస్ ద సాంగ్, దిస్ వాస్ దిస్ థింగ్, దిస్ ఇస్ హౌ ఐ డిడ్ దట్ సీక్వెన్స్ అని చూపించారు. ఓకే, దట్ వాస్ గుడ్ ఎనఫ్ కదా. ఐ హర్డ్ ద స్టోరీస్ హౌ ఇట్ వాస్ డన్. ఓకే, ఇప్పుడు ప్రతి యంగ్ హీరోకి ఒక సినిమా చేస్తున్నప్పుడు ఈ సినిమా ఇచ్చే సక్సెస్నే కదా చూస్తారు ఎవరైనా.
దానిలో విక్టరీ పాయింట్ని చూస్తారు. సక్సెస్ అయిన తర్వాత ఈ సినిమా నీకు అసలు అంటే ఎలాంటి ఇమేజ్ ఇస్తుంది హీరోగా? స్టిల్ లైక్ ఏ చాక్లెట్ హీరో, చాక్లెట్ బాయ్, ఆర్ అన్ యాక్షన్, పవర్ఫుల్, పొజిషనింగ్, అసలు బాగా ఉన్నట్రా? Hopefully the last one, sir. But keeping that apart, more than success or giving us some sort of a stardom or anything, I believe we'll be recognized for our efforts as an artist, as an actor. ఇటు పనికొస్తాడు మనం పెట్టుకోవచ్చని. Ala, yeah. I'm kidding, yeah. But that'd be good, right? That's a great achievement. Yeah, that's great. That's a great achievement. Especially with globalization. Globalization not even right from the olden days. ఎవరైనా బాగా చేస్తే 10 మంది చూడడం, రే ఈ క్యారెక్టర్కి ఇతను అయితే బాగుంటాడు మనం పెట్టుకోవచ్చని. ఈవెన్ ఒక హీరోయిన్ కావచ్చు, హీరోయిన్ మదర్ కావచ్చు, లేకపోతే ఒక క్యారెక్టరిస్ట్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరికైనా సినిమా విజిటింగ్ కార్డే కదా. 100%. But now that access to that cinema has become so much easier, even in the forms of, like, let's say media or like even your YouTube phone, lo YouTube. చూసుకోవచ్చు. If in the bits choose, maybe they might pick it up. పిక్ చేయొచ్చు కదా. Like as you said, you like the trailer. Yes. So, and from the trailer itself, if more people watch it. నాకు నచ్చిన ఏంటి 2.2 million వెళ్ళింది. అవునా? ఎంతమందికి నచ్చితే వెళ్ళింటుంది అది. No, true, sir. సో ఈ సినిమా తర్వాత నువ్వు పెద్ద హీరో అయిపోతానంటావు. But hopefully, yeah, I hope your words come true. అంతే. ఆ పట్టుదల లేకుండా ఎలా సినిమా చేసినప్పుడు Yeah. ఇది ఈ సినిమా నీకు ఎంత మైలేజ్ ఇస్తుంది అనుకుంటున్నావు? ఒక యాక్టర్ గానా, ఒక స్టైలిష్ హీరో గానా? As a good artist గా recognition వస్తాను నేను అనుకుంటున్నాను. But it's not that easy anymore, good sir. It's not that one movie can make you like a. ఇట్స్ ఏ ట్రావెల్. It takes a while. So even I want to grow. I want to get constructive criticism from everyone. ఎక్కడ ట్రైనింగ్ అయ్యావా? ట్రైనింగ్ అంటే నాట్ ఎగ్జాక్ట్ ట్రైనింగ్ సార్, చిన్నప్పటి నుంచి చేస్తూ పెరిగానుగా. అదే ట్రైనింగ్. అదే ట్రైనింగ్. నీకు అల్లు అర్జున్ అని చెప్పావు కదా, మరి అల్లు అర్జున్ చేసిన క్యారెక్టర్లో నీకు బాగా నచ్చిన సినిమా అద్దరిపోయింది సార్ అని చెప్పేది? Obviously, ఇంకా యాక్టింగ్ వైస్ he also got national award for Pushpa. So అది that's definitely there. నాకు చిన్నప్పుడు I really liked Bunny movie. That was one of my favorites. And Happy. చిన్నప్పుడు కదా, I like them even now. Happy has a crazy amount of repeat value, more than Bunny for me. Yes. And so I think that movie. పోలీస్ స్టేషన్ లో ఏడ్చుకుంటూ ఉంటుంది, క్రేజీ సీన్. టూ గుడ్. అసలు ఏం సీన్ అది, ఎంత బాగా యాక్ట్ చేసాడు కదా. అవును సార్. బట్ వాట్ అబౌట్ యూ? వాట్ వాస్ యువర్ యాక్టింగ్? డిడ్ యు గెట్ కోచ్డ్ ఆర్ సంథింగ్? నేను అడుగుతాను అమ్మాయి, నువ్వెందుకు మధ్యలో ఇంటర్వ్యూ చేస్తావు? అమ్మాయి నేను అడగట్లేదు, నిన్నే అన్ని అడిగేస్తున్నాను. సంధ్యా వశిష్ఠ. ఇప్పుడు ఇది ఇంకా నీకు జస్ట్ మార్నింగ్. నీ పేరు సంధ్య అని, ఇది మార్నింగ్ నీ కెరీర్ లో. హోపింగ్ సార్. జస్ట్ రైజింగ్ యువర్ హెడ్ అవుట్. యా. అంతేనా? ఇది మొదటి సినిమావా? లేదు సార్, దిస్ యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ సినిమా అవ్వాల్సింది. నేను షూట్ స్టార్ట్ చేసింది అనకాపల్లితోనే, బట్ అనకాపల్లి కొంచెం టైం తీసుకుంది రావడానికి. ఇన్ బిట్వీన్ ఐ హ్యాడ్ డన్ అనదర్ ప్రాజెక్ట్, శ్రీ చిదంబరం గారు అని, అది ఈటీవీ విన్లో ఉంటుంది. సో దట్ బికేమ్ మై డెబ్యూ. టెక్నికలీ ఏది డెబ్యూ అని చెప్పాలని తెలీదు, బట్ శ్రీ చిదంబరమేగా ముందు వచ్చేసింది కదా. అవునవును. నేను మీ ప్రెస్ మీట్ కి అటెండ్ అయ్యాను, ప్రసాద్ ల్యాబ్ లో. గోపాలకృష్ణారెడ్డి గారు ప్రొడ్యూసర్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. నౌ ఐ రికలెక్ట్ యూ డిడ్ వెరీ వెల్. మంచి యాక్ట్రెస్ నువ్వు, డౌట్ లేదు. మరి నీకు ఎక్కడైనా బేసిక్ ట్రైనింగ్ ఉందా ఈ సినిమాల్లోకి? ఎలాగా బేసిక్ ట్రైనింగ్ అలా ఏం లేదు సార్. బట్ సినిమాలు ఎలా కనెక్ట్ అయ్యాయి? అంటే నేను కాలేజ్లో వాజ్ పార్ట్ ఆఫ్ థియేటర్. సో థియేటర్ చేసేదాన్ని బెంగళూరులో. బెంగళూరులో ఫర్ 2 years I was doing it. అండ్ దెన్ తర్వాత అలానే ప్రొఫైల్స్ కొంచెం షేర్ అయ్యి ఐ హ్యాడ్ ఫ్యూ ఫ్రెండ్స్ హియర్. దట్స్ హౌ అలా కొంచెం కనెక్ట్ అయింది అంతే సార్. అంతేనా? అయితే పక్కన విక్రమ్ లేడు అనుకుని సినిమా గురించి నువ్వు నిజాయితీగా చెప్పు. విక్రమ్ క్యారెక్టర్ బాగుందా? లేడు విక్రమ్. బాగుంది సార్. విక్రమ్ క్యారెక్టర్ అడుగుతున్నారా లేదా సూర్య అని అడుగుతున్నారా, విక్రమ్ అడుగుతున్నారా? సూర్య బాగుంటది సార్. అవునా? ఎలా? విక్రమ్ ఇస్ నాట్ గుడ్. సో మచ్ టైం అలా కాదు, బట్ అమ్ముకి నో, ఐ థింక్ ఐ షుడెంట్ సే దట్, బట్ యా బాగుంటుంది సార్. భలే లీక్ ఇచ్చావు, పెద్ద లీక్ ఇచ్చావు నువ్వు సినిమా గురించి. బాగుంటుంది సార్ అన్నావు కదా.
అయ్యో లేదు బిగ్గెస్ట్ లీక్ ప్రొడ్యూసర్ విల్ బి వెరీ సీరియస్ విత్ యూ. ఏం చెప్పారు సినిమా గురించి భయపడిపోతున్నా బాగుంది సార్ అని. కొంచెం టెన్షన్ వేసింది సార్. కాదమ్మా, బాగుంది కాబట్టి సినిమా కంప్లీట్ అయింది, రిలీజ్కి వస్తున్నది, 2.2 మిలియన్ వ్యూస్ ట్రైలర్కి వచ్చినాయి. అదంతా మాకు తెలిసిన విషయం లీక్ అవ్వదు. మాకు తెలియని విషయం నువ్వు ఏదైనా చెప్తే అది లీక్ అనమాట. నేను అందుకే ఇక్కడ విక్రమ్ లేడనుకో ఫర్ ఎ వైల్, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నువ్వు నీకు నచ్చంది ప్రతిదీ, నీకు నచ్చంది ఏంటో చెప్పి సినిమాలో, నాకు అసలు ఫ్రాంక్ అది కావాలి. సినిమాలో నచ్చండి నీకు ఏది నచ్చలేదు సార్ నాకు అసలు అని ఏంటుందో చెప్పు. నచ్చందంటే అలా ఏం లేదు సార్. ఇప్పుడు ఇదేం చెప్పాలి? ఎందుకు హిపోక్రసీ ఉండకూడదు తెలుసా? ఎందుకంటే విక్రమ్ ఇక్కడ లేడు, నువ్వు నేనే మాట్లాడుకుంటున్నావు. సార్ అలా నచ్చందంటూ ఏం లేదు. ఆబ్వియస్లీ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. నాకు నచ్చింది ఏంటి, బాగా నచ్చింది ఏంటి చెప్పు. అదే చెప్పు. ఆలీక నీవు నచ్చింది అంటే మీరు సీన్ వైజ్ అడుగుతున్నారా సార్? సీన్ వైజు, నీ క్యారెక్టర్ వైజు, కథ వైజు, షూటింగ్ వైజు, డేస్ వైజు, అనకాపల్లి బెల్లందమల వైజు. నాకు ఐ కెన్ టెల్ ఫస్ట్ పార్ట్ లో ఫ్యూ కామెడీ సీక్వెన్సెస్ ఉంటుంది సార్. కామెడీ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ బట్ ఒక ఏంటది లవ్ స్టోరీ జరుగుతున్నప్పుడు దేర్ ఆర్ ఫ్యూ సీక్వెన్సెస్ నేను చాలా ఎంజాయ్ చేశాను దాన్ని చేయడం, అవన్నీ చేయడం. బికాజ్ నాకు దో ఫస్ట్ ప్రాజెక్ట్ ఫస్ట్ టైం సెట్ ఎక్స్పీరియన్స్, ఆల్వేస్ ఒక టెన్షన్ ఉంటుంది. కామెడీ లేదా అలాంటివి ఏమైనా చేయాలి అంటే ఇట్స్ యూజువలీ లిటిల్ టఫర్ సైడ్. సో బట్ నేను అది జెన్యూన్ గా ఎంజాయ్ చేసా ఆన్ సెట్. సో ఐ థింక్ అది పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, నువ్వు బాగా ఎంజాయ్ చేసావు. మరి నీ పెర్ఫార్మెన్స్ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు అందరూ తక్కువ వాళ్ళు ఆన్ ది సెట్ సార్. సెట్ on the set for that sequence I could see that everyone were laughing, so I hope at the theaters lo kuda resonate avuddi ani anukuntunna sir. నాకేం నవ్వరాలేదు సార్. చూసావా, నీ స్కోరు విక్రమ్ కొట్టేశాడు. నేను ఇందాక నుంచి నీకు సపోర్ట్ ఇస్తున్నా, genuine గా answer నేను ఇందాక నుంచి సపోర్ట్ ఇస్తున్నాను. విక్రమ్ ఇక్కడ లేడు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, వేస్ట్ అండి ఇదంతా అని అలా మాట్లాడాలి నువ్వు. దెన్ ఓన్లీ పీపుల్ విల్ గెట్ ఇంట్రెస్ట్. అరే భలే మాట్లాడింది అమ్మాయి, వెరీ ఫ్రాంక్, అవుట్ స్పోకెన్, షీఈ్ కంగనా రనౌత్. ఓకే సార్, ట్రై చేస్తా సార్. ట్రై చేయి. కానీ నువ్వు శ్రీ చిదంబరం చేసావు, ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నావు కదా, ఈ రెండింటి మధ్యలో నీ క్యారెక్టరైజేషన్స్ లో వేరియేషన్ ఏంటి చెప్పగలవా? వేరియేషన్ అంటే అందులోనే లవ్ ఉంది. You love a squint-eyed person. Yes sir. Right? Yeah. So variation అని చెప్పాలి అంటే that's our character is way matured. As a Leela, she's very matured. She has a lot of sensibilities, and when it comes to Ammu, it's like she is matured in her. No, not senseless. No support, please. No support. No, done. He's not supporting. In fact, sorry. he's No, just. rather no prompting. Okay, done. So no problem. It's more like Ammu is like loda vaage ammai. She's more like that rowdy girl Anakapallilo ala untadi, and koncham tingar ammai basic ga Ammu. Adi I think cinema చూస్తే అర్థం అవుద్ది. సో నువ్వు బేసిక్ గా లైఫ్ లో మామూలు జనరల్ లైఫ్ లో తింగరా? మా కాదు, మామూలు చాలా క్వైట్ సార్. క్వైట్. చాలా. కానీ అలాంటి క్వైట్ పర్సన్ అలాంటి తింగరబుచ్చి క్యారెక్టర్ చేయడం కష్టం కదా సార్, కొంచెం. యా మరి ఎట్లాగ అడాప్ట్ చేసుకున్నావు అది? అడాప్ట్ అంటే నేను క్వైట్ అంటే నాట్ ఆల్వేస్, దేర్ కొంచెం వైలెంట్ అవుతుంటావు. క్లోజ్ పీపుల్ తో కొంచెం ఆ సైడ్ వస్తుంది కదా, సమ్వేర్ కొంచెం అటు నుండి ఐ ట్రై టు కైండ్ ఆఫ్ అడాప్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఆటోమేటిక్ గా వెన్ ది స్క్రిప్ట్ ఇస్ గివెన్ అది వస్తుంది సార్. ఐ డోంట్ నో ఎలా ఏంటి అని, బట్ నాకు ఇష్టం ఇలాంటి క్యారెక్టర్స్ టు డూ సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ వాట్ ఐ యామ్. కాదు, నువ్వు లీలా క్యారెక్టర్ లోనా అమ్ము క్యారెక్టర్ లోనా దేనిలో నిన్ను నువ్వు బాగా ఇష్టపడుతున్నావు? యాజ్ లీలా ఆర్ యాజ్ అమ్ము? సార్ అలా ఒక్కటి అని నేను చెప్పలేను, బికాస్ బోత్ ది క్యారెక్టర్స్. ఆరు దేంతో ఈజీగా నువ్వు ట్రావెల్ అయ్యావు? ఈజీగా ట్రావెల్ ఐ థింక్ అ లిటిల్ విత్ అమ్ము, బికాస్ అమ్ము is very different from my personality. That's what I asked. Yeah, very different from my personality. So
ఐ వాజంట్ స్కేర్ దట్ ఎక్కడ నా నా బాడీ లాంగ్వేజ్ కానీ నా ఇన్స్టింక్ట్స్ యాడప్ అయిపోద్దేమో అని. ఫ్రమ్ ద బిగినింగ్ ఒక ప్రాపర్ బ్రీఫ్ ఉంది అమ్ముకి నాకు, ఇలానే ఉంటుంది అనకాపల్లిలో అమ్మాయిలు ఇలానే ఉంటారు, దట్స్ హౌ దే ఆర్, దే వెరీ వైబ్రెంట్, లౌడ్ స్పీకింగ్. సో ఆ క్యారెక్టర్ బ్రీఫ్ అనేది ఏదైతే ఉండిందో ఇట్స్ వెరీ కాంట్రాస్టింగ్ టు మై రియల్ లైఫ్ పర్సనాలిటీ. సో అడ్జస్ట్ ఉంది కాబట్టి త్రూ అవుట్ దెర్ వాజ్ నోవేర్ మీ. లీలా వాజ్ సమ్వేర్ లైక్ కొంచెం నా ఇన్స్టింక్ట్స్ ఉంది అందులో లీలాలో. సో నేను ఇంకా కాషియస్ ఉండాల్సి వచ్చింది బికాస్ నా బాడీ లాంగ్వేజ్ కానీ నా పర్సనాలిటీ కానీ అందులోకి రాకూడదు. బికాజ్ లీలా ఈజ్ గోదావరి అమ్మాయి, నా స్పేస్ నా బాడీ లాంగ్వేజ్ కానీ నా ఇన్స్టింక్ట్స్ కానీ వెరీ డిఫరెంట్. ఐ కమ్ ఫ్రమ్ ఎన్ అర్బన్ స్పేస్. సో అది రాకూడదు అన్న దాంట్లో నేను ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. ఇక్కడ ఇట్స్ లిటిల్ డిఫరెంట్ అండ్ ఇట్స్ కంప్లీట్ టూ డిఫరెంట్ స్పేస్ అనిపిస్తుంది సార్, లీలా అండ్ అమ్ము. సో ఇది ఈజీ ఇది టఫ్ అని కూడా చెప్పలేం, బట్ యా అమ్ము ఫెల్ట్ ఎ లిటిల్ మోర్ ఫన్. అదే అల్లరి అల్లరి నేను చెయ్యని అల్లరి అన్ని చేస్తారు సార్ సినిమాలో. అబ్బా ఇంట్లో ఎప్పుడు చేయని అల్లరంతా అక్కడ చేస్తా, అన్ని చేస్తాను. అవకాశం దేవుడు ఇచ్చాడు నీకు అల్లరి చేయడానికి. కాలేజ్ లో అన్ని అసలు ఏమేమి చేయలేదు, అన్ని సినిమాలో చేస్తాను. రైట్. యూఆర్ ఆల్సో యూఆర్ యాక్టింగ్ విత్ ఏ వెరీ వెటరన్ యాక్ట్రెస్ ఇంద్రజ గారు కదా. అండ్ నక్కిన్ త్రినాథ్ హీఈస్ హిమ్సెల్ఫ్ ఏ డైరెక్టర్ కదా. Yes, sir. So what is your experience with both of them? Trinath garu, it's a fun experience, sir. With ma'am, it was a great learning experience, and I learned the value of such a, like, her being a mother, like how she complemented the emotions to actually feel like a son and act like one. So that made it easier for me. And with Trinath garu, director come actor kabut, sir. Let's say he's doing a shot. Director he'll feel bad to ask for one more అనలేరు. ఓకే చేసుకోవాలంటే ఓకే చేసుకోవాలి అలా. సో దట్ వాస్ డామ్ ఫనీ. అదే ఇది ఫస్ట్ పిక్చర్ డైరెక్టర్ కి. అవును, అప్రెంటిస్. బట్ యాజ్ ఎ డైరెక్టర్ ఫస్ట్ కాబట్టి నక్కిన్ త్రినాథ్ గారు డామినేట్ చేయొచ్చు. కట్ కట్ అంటే కట్ అంతే అంతేనా. ఏడవలేదా డైరెక్టర్ ఇది మొత్తం ఆయన డైరెక్ట్ చేసినట్టు. But he worked really hard. Guys, like some days there were days where Trinath garu would say, no, this scene is not good or these dialogues are not good. Well, let's say like okay, rework the entire dialogues in 1 or 2 hours. He'd discuss with us other artists and rewrite the dialogues and then go for shoot. So he worked amazingly hard. Okay. ఇప్పుడు డైరెక్టర్గా మీరు మనం తెలుగు సినిమాలు ఒకటే కాదు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, కొరియన్, రష్యన్, ఇంకెన్ని ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని సినిమాలు చూసేస్తున్నాం మనం. టుడే దే ఆర్ అవైలబుల్ ఆన్ ప్లాట్ఫామ్స్ కదా. ఇప్పుడు ఈ డైరెక్టర్ గురించి నువ్వు చెప్పాలంటే ఒక స్పెషల్ పాయింట్గా డైరెక్టర్లో ఈ స్పెషల్ హైలైట్ ఉందండి, ఈ విల్ మేక్ ఇట్ అని చెప్పాలంటే టు ది బెస్ట్ ఆఫ్ యువర్ అబ్జర్వేషన్ వాట్ ఈస్ ఇట్? He's very clear with what he wants, sir, even if it's not possible at the moment. అబ్బో అది ఉంది. There's this thing to catch to it, but he's very clear about what he wants. That's definitely there. అవునా? ఓ గుడ్. ఇందులో ఇమోషన్ పాళ్ళు ఎక్కువ, కామెడీ పాళ్ళు ఎక్కువ? 100% emotions. Drama and emotion will be more. నీ మీద నువ్వు బాగా పండించుకున్నావా ఇమోషన్? బికాస్ యూ లుక్ లైక్ ఎ వెరీ హ్యాండ్సమ్, రిచ్ అండ్ వెరీ వెరీ ఎఫ్లూయెంట్ బాయ్ హూ నెవర్ న్యూ వాట్ ఎ స్ట్రీట్ ఈస్, what a road is, what Anakapalli is. Nothing. Never know what streets roads are. ఎక్కడే బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. అనకాపల్లి ఫస్ట్ టైం కదా వెళ్ళావు నువ్వు మొన్న? వైజాగ్ కూడా ఫస్ట్ టైం వెళ్ళినట్టున్నా. నక్కిన్ త్రినాథ్ అయితే బెల్ట్ వైజాగ్, అనకాపల్లి, రాజమండ్రి, వాడ్రాపల్లి, యువతల అన్ని పెందుర్తి, పొందూరు, అవన్నీ మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. వి కేమ్ ఫ్రమ్ దేర్, రూటెడ్గా వచ్చిన వాళ్ళం. ఇప్పుడు మీరు అలా కాదు కదా, మీరంతా కూడా సిటీ బోర్న్, అర్బన్ బ్రాటప్. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం గట్టా చూసి నీకు ఏమనిపించింది? ఇమీడియట్గా చెప్పాలి, ఆలోచించకూడదు. వేడిగా టారిడ్ ప్లేస్ దట్ ఈస్ So there were days when we'd be shooting, sir. Just go out for the shot. Shot is done.
మొత్తం తడిసిపోయి ఉంటుంది. గో బ్యాక్ టు ద వ్యానిటీ వన్, టేక్ ద షర్ట్ ఆఫ్ అగైన్, డ్రై మై సెల్ఫ్, డ్రై ద క్లోత్స్, గో బ్యాక్ అగైన్ ఫర్ నెక్స్ట్ షర్ట్. ఫస్ట్ టైం కదా నీకు జీవితంలో అన్ని చెమటలు పోయడం? In that amount of time, like it's not just a track, it's time record laga. In that time frame, that was అదే చెమటలు పోసే అంత పని మీరు ఏం చేస్తారు మామూలుగా? మేమంటే సిటీ బస్సులు పట్టుకోవడానికి పరిగెట్టాము. ఇప్పుడు కూడా నీ ఇంటర్వ్యూ కోసం నేను అడ్డంగా రోడ్ అంతా పరిగెట్టి వచ్చా. సో మీకు అవకాశం రాదు. మొన్న చెమటలు పోయించాడు అయితే డైరెక్టర్ ముందు. నీ డైరెక్ట్ వచ్చి ఏసీ రూమ్ లో వచ్చినారు సార్. స్టార్ట్ ఆఫ్ ఏసీ రూమ్, రైట్? కరెక్ట్. Why do you think we always have AC, air conditioned places when we go to, let's say, play a sport or whatever? Why would we not sweat? Why do you think we wouldn't sweat? ఏంటి ఎక్కడ స్వెట్ అయిపోతారు నాకు తెలియగలుగుతాను చెప్పు. కాలేజీలు వేసి, స్కూల్స్ వేసి, బస్సులు వేసి, కార్లు వేసి, రూములు వేసి, బాత్రూములు వేసి, ఏంటి వేసి ఎక్కడ So actually, I was in hostel. I didn't tell you this. Maybe Ekkada? you know, I was in Delhi in hostel. I wasn't. అది కూడా always ఏసీ హాస్టల్? అవును కదా. Fan is definitely there, and yeah. బట్ నో వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ యాక్టింగ్, ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు వాళ్ళు ఎండలో పరిగెట్టు చెప్పులు లేకుండా అంటే పరిగెట్టాల్సిందే. చేసాం సార్. అది అప్పుడు ఈవెన్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ లైక్ రస్టిక్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్, రైట్? వెన్ ఐ వాస్ అబౌట్ 15 years old, I think we did Goli Soda. We remade Goli Soda in Canada. So that was a little more Tougher. I think you can watch a couple of shots. I was actually laying on the beach. Obviously, it's supposed to be a nude shot, but obviously we'll be wearing some skin-colored thing, where you'd be lying in mud or shit. I don't know what that is. But yeah, we've done all of that also. వెరీ గుడ్. సరే, ఎప్పుడైనా సిరులు ఇవ్వాలన్నా, చెమటలు పోయించాలన్నా సినిమా ఇండస్ట్రీ Correct. ఎవరికైనా సరే. వీడు వాడేం లేదు. మహారాజు కొడుకైనా ఇది తప్పదు కదా. 100%. సో స్టిల్ యూ లవ్ సినిమా Yeah, I always loved ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది స్వెట్ అండ్ ఎవ్రీథింగ్. 100%. Really. Good. Coming to sweat, actually, she said this movie was harder on you said this movie was easier for you, but character wise, there was this one scene in the movie, trailer lo untado shot, quarter పట్టుకొని వస్తాడు. You think ఎవరైనా మాకు చెప్పినప్పుడు అంత జూనియర్ ఆర్టిస్ట్ వచ్చేస్తారు, వైన్ షాప్ ఏదో సెట్ చేస్తాం అనుకుంటాం కదా సార్. రియల్ వైన్ షాప్, రియల్ కస్టమర్స్, రియల్ క్యూ అక్కడంతా బెల్ట్ షాపులు కదా. బెల్ట్ షాప్లు. సో అలాంటి దాంట్లో మ్యారేజ్ సర్ప్రైజ్, ఐ డోంట్ నో. మీ ఫాదర్ ఏమన్నారు అసలు ఈ క్యారెక్టర్ దీని గురించి చెప్పావా ఫాదర్ కి? ఏ క్యారెక్టర్? ఇప్పుడు ఈ క్యారెక్టర్ గురించి, అనకాపల్లిలో క్యారెక్టర్ గురించి ఏమన్నారు ఆయన? ఈజ్ ఎ వెరీ గుడ్ జడ్జ్. క్యారెక్టర్ వైజ్ ఎస్, ఇట్స్ గుడ్ క్యారెక్టర్ విత్ గుడ్ ఆర్క్, గుడ్ ఎమోషనల్ ఆర్క్. ఓకే, నువ్వు కథలు ఇప్పుడు నీ సినిమా కథలు నువ్వే వింటున్నావా లేకపోతే ఫాదర్ విని జడ్జ్? Dad only listened to the point also. ఈ సినిమాకి he didn't listen to the story at all. Just at one point he listened to it and he said ట్రీట్మెంట్ like it go ahead. No, అసలు ఏమేం లేదు. Only point. మరి సో నీ ఇండివిజువల్ చాయిస్ కి వదిలేస్తున్నారు ఆయన Yes. కదా, డైరెక్టర్లకి లిబర్టీ ఇచ్చేసి. 100%. Yes. అంతే కదా. Yes. ఓకే, ఇప్పుడు నీ వరకు నీ కథ నువ్వు వినేసి నువ్వే ఓకే చేసి సంతకం పెట్టి చెక్ తీసుకోవడమేనా? ఎవరైనా ఇంట్లో వింటారా? లేదు సార్, మెజారిటీ నేనే నువ్వే కాల్ మోస్ట్లీ బికాజ్ Minority. మైనారిటీ. కొన్నిసార్లు ఐ టాక్ టు డాడ్. నాన్న ఎక్కువ సినిమా ఎంత తీసుకోమంటావు డాడీ అని అడుగుతావా? దాని గురించి కాదు సార్, స్టోరీ గురించి. కొన్నిసార్లు ఐ టాక్ టు డాడ్. నాన్న ఎక్కువ సినిమాలు చూడకపోయినా ఐ థింక్ సమ్వేర్ హీ హాస్ దట్ కొంచెం హీ అండర్స్టాండ్స్ ఎలాంటి క్యారెక్టర్స్ ఏంటి అనేది. కొన్ని ఇన్పుట్స్ వస్తాయని చెప్పి ఒక్కోసారి నాన్నని అడుగుతా. కానీ నాకు ఫస్ట్ దీంట్లోనే ఇఫ్ ఐ లైక్ ద క్యారెక్టర్ ఇంకా ఐ విల్ గో అహెడ్. ఓకే, మరి ఇంకెవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. లేదు. ఓకే, వెరీ గుడ్. నీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? హీరోయిన్ అంటే చాలా మంది సార్ ఉన్నారు, బట్ ఒక్కరు అని చెప్పలేను. 10 పేర్లు చెప్పింది. Stuff or no? చెప్పే 10 పేర్లు. 1 2 3 4 5 6 7. ఐ లైక్ కీర్తి సురేష్ గారు. ఐ లైక్ అనుష్క శెట్టి గారు. ఐ లైక్ ద బాడీ ఆఫ్ వర్క్ దే డిడ్. అదే 2 డిఫరెంట్ పోల్స్ ని సెలెక్ట్ చేసుకున్నావు. ఆడేమో మంచి గ్లామర్ స్టార్ అనుష్క గారు, ఆఫ్ కోర్స్ షీ డిడ్ అరుంధతి. కీర్తి సురేష్ మహానటి లాంటి సినిమా చేసింది ఆవిడ. పక్కనే మామూలు కమర్షియల్ సినిమాలు కూడా చేశారు కానీ బట్ దట్ ఈస్ ఎ మార్కింగ్ ఫిల్మ్ ఇన్ హెర్ కెరీర్. నువ్వు మహానటి లాగా సినిమా ఏదో ఒక రోజు జీవితంలో చేయిపోతానా అని ఉందా మనసులో? సార్ హోపింగ్ సార్, అంతే. మనసులో అలా చేయకపోయినా మేనిఫెస్టేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. yes sir, yes. అది
సో నువ్వు పెద్ద యాక్టర్ అయిపోతావు, పెద్ద హీరోయిన్ అయిపోతావు అని అనిపిస్తుంది మనసులో? అయిపోవాలి అని కోరుకుంటున్నాను సార్. వెరీ నైస్, వెరీ నైస్. దట్స్ వాట్ మేనిఫెస్టేషన్ ఈజ్. వెరీ గుడ్, బోత్ ఆఫ్ యూ. ఈ సినిమా తర్వాత మీకు చాలా మంచి సక్సెస్ వచ్చి మీరు పెద్ద రేంజ్కి వెళ్ళి అందరూ వీళ్ళు పెట్టుకోవాలి మన సినిమాలో. అలాగే నేను రిపీట్ చేశారు కదా ఇప్పుడు శ్రీ చిదంబరం చూసే, అలాగా నీ సినిమా చూసి నిన్ను వరుసగా అందరూ మంచి మంచి క్యారెక్టర్లు నీకు రాసి సినిమా ఇండస్ట్రీలో ఒక పర్మనెంట్ ప్లేస్ని క్రియేట్ అయ్యి ఈ సినిమా ద్వారా. అండ్ అఫ్ కోర్స్ యూ సెడ్ రైట్లీ, ఇట్స్ ఎ జర్నీ. ఇట్స్ ఎ జర్నీ. యూ హ్యావ్ టు హ్యాండిల్ మెనీ క్యారెక్టర్స్ అండ్ యూ విల్ and you will continue here forever because you love cinema, I know, from your childhood. Thank you, sir. All the very best, Vikram. And Sandhya Vasista, and best of luck to you, and convey my best wishes to your parents, and convey my best wishes to your parents also. 100%. Thank you so much for having us, థ్యాంక్ sir. యూ సార్. Good luck, all the very best. ఇది ఈ చిన్న పిల్లలు, యంగ్ హీరోయిన్ అండ్ యంగ్ గర్ల్ వాళ్ళిద్దరూ చేస్తున్న సినిమా అనకాపల్లి రేపు 7వ తారీఖున రిలీజ్ అయినప్పుడు తప్పకుండా చూడండి, మంచి సక్సెస్ చేయండి. మొన్ననే విజయనగరం బ్యాక్గ్రౌండ్లో తీసిన పెద్ది మంచి హిట్ అయింది. ఇప్పుడు కొంచెం దూరం వచ్చి అనకాపల్లి వచ్చారు వీళ్ళు. కాబట్టి అనకాపల్లికి కూడా మీరు అంత మంచి సక్సెస్ వాళ్ళ రేంజ్లో వాళ్ళకి ఇవ్వాలని మీరందరూ కూడా తప్పనిసరిగా 7వ తారీఖున థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వాళ్ళని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.